చైర్మన్స్కి ఉన్నటువంటి కరుణాకర్ రావు గారికి, అదే రీతిగా కమల్ రాజ్ గారికి, ట్రెజరర్స్కు, డెలిగేట్స్కు, పిసిసి ఎల్సిసి వారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్త్రీల సమాజం వారికి, అదే రీతిగా యవనస్తులకు నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రిస్మస్ సందర్భంలో, క్రిస్మస్ సంబరాలలో అత్యంత ఆసక్తికరమైన వారు సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా నా దీవెనలను అందిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని వల్లరా, ఇటు రీతిగా ప్రభువును ఆరాధించడానికి అనేక ప్రాంతాల నుంచి సుదూర ప్రయాణాలు చేసి ఆయన మందిరంలోనికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, అడ్వెంట్లో 3వ ఆదివారంన మనం వెలిగించుకున్నటువంటి ఈ క్యాండిల్ను మనం గమనిస్తూ ఉంటే దీన్ని జాయ్ క్యాండిల్ అంటుంది. క్యాండిల్ ఆఫ్ జాయ్, సంతోషంతో నిండినటువంటి ఈ క్రొవ్వొత్తి. ఇట్స్ ఆల్సో నేమ్డ్ యాజ్ షెపర్డ్స్ క్యాండిల్, గొర్రెల కాపర్ల దీపము, షెపర్డ్స్ క్యాండిల్. షెపర్డ్స్ క్యాండిల్ అని ఎందుకు దీన్ని సంబోధించారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ఆ సందర్భంలో పరలోకం నుండి దూత దిగి వచ్చి గొర్రెల కాపుర్లను దర్శించినప్పుడు వారితో పలికిన మొదటి మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. మరొక సందర్భము, గొర్రెల కాపర్లు ఈ వార్తను విన్నవారై అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి వారికి సాగిలపడి వారి కానుకలను అర్పించారు. మూడవదిగా, గొర్రెల కాపర్లు తాము విన్న వాటిని, కన్నవాటిని ప్రచురము చేస్తూ తిరిగి వారు వెళ్ళారు. ఇదంతా సంతోషంతో వారు చేసినటువంటి కార్యము. అందును బట్టి ఈ క్యాండిల్ను ద క్యాండిల్ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, 3 క్యాండిల్స్ పర్పుల్ కలర్లో ఉంటాయి, ఒక క్యాండిల్ వైట్ కలర్లో ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఈ దినమున ఉన్నటువంటి క్యాండిల్ పింక్ కలర్లో ఉంటుంది. వై, ఎందుకు అని అంటే, దేవుని పైన నిరీక్షణ, దేవుని యందు విశ్వాసము, దేవునిలో మనము పెట్టుకున్నటువంటి ఆ యొక్క సమాధానము క్రీస్తుతో కలిస్తే అది మన జీవితాలలో సంతోషాన్ని వెదజల్లుతుంది. When our hope and faith collide with Jesus Christ, it gives the joy in our life. మన విశ్వాసము, మన నిరీక్షణ క్రీస్తుతో ఏకమైతే, క్రీస్తుతో కలగలిగితే మన జీవితాలలో సంతోషం ఉంటుంది. అది ఈ జాయ్ క్యాండిల్కి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ దిన లేఖన భాగాలలో మనం గమనిస్తూ ఉండినట్లయితే, సంఘము లేదంటే ప్రభువు యొక్క రాకడ కొరకు ఎట్టి నిరీక్షణను కలిగి ఉండాలో, ఎట్టి స్థితిలో సంఘం ఉండాలో అనేటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రార్థన చేసుకొని దైవ ధ్యానంలోనికి మనం ప్రవేశించుదాం. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ కృపగల నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతదనుక నిన్ను ఆరాధించి కనపరచుటలో నీవిచ్చిన భాగ్యంను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితాలు, మా బ్రతుకులు నీ సన్నిధానంలో ఎట్టి రీతిగా ఉన్నాయో మమ్మల్ని మేము దర్శించుకొనటానికి, పరీక్షించుకొనటానికి నీ కృపనిచ్చి, ఈ దినమున మా ధ్యానంలో నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు, మేము విను ప్రతి వాక్యములు నీ దృష్టికి అంగీకారములుగా ఉండునట్లు నీ కృపను మా పైన ఉంచమని, మాట్లాడుచున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకునమని ప్రాణప్రియుడైన యేసే నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా,
చదవబడినటువంటి లేఖన భాగమైన పత్రిక పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాల గల భాగమును ఈ దినమున మనం చదువుగా విని ఉన్నాం. ఈ లేఖన భాగములను గమనిస్తూ ఉండినప్పుడు ఈ పాఠమునకు నేను ఇవ్వదలిచినటువంటి అంశము RV1. మనము ఏకమై ఉన్నామా? ఇది ఒక ప్రశ్న. RV1 మనము ఏకమై ఉన్నామా? చదవబడినటువంటి లేఖన భాగం కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరమును రాస్తూ ఈ సంఘంలో ఉన్నటువంటి విభేదాలను, ఈ సంఘంలో ఉన్నటువంటి కలహములను ఆయన అడ్రస్ చేస్తూ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యకు ఒక పరిహారాన్ని, సమస్య కంటే ప్రథమమైనటువంటి దేవుణ్ణి అపోస్తలుడైన పౌలు సంఘానికి చూపిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో సంఘంలో 4 చీలికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4 విభాగాలు. ఒకటే సంఘము, కొరింథీ పట్టణం అంతా ఒకటే సంఘం, కానీ 4 విభాగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అవి అని అంటే, మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడనను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారు. ఈ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటనంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్టర్ గారు అంటే ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవకుడు అంటే ఇష్టం. 4 చీలికలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రథమంగా 2 ప్రత్యేకమైన సమస్యలు ఈ యొక్క లేఖనాలలో సంభవిస్తూ ఉన్నాయి. అపోల్లోకును పౌలుకును మధ్య సంఘము వారినిద్దరిని విభజిస్తూ ఉన్నది. ఏ విధంగా విభజిస్తూ ఉంది అని అంటే, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను అని కొందరు విభజించబడతా ఉన్నారు. క్రీస్తు కంటేను కేఫా కంటేను ఈ సంఘంల కంటే ఎక్కువగా అపోల్లోకును పౌలుకును మధ్య విభేదాలను రేపుతూ ఉన్నారు సంఘము. నేటి సంఘాల్లో మనం గమనిస్తూ ఉంటే ఇటు పరిస్థితులు ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు అని అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్టర్ గారి ఇష్టము, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్టర్ గారి ప్రసంగాలంటే ఇష్టం. కాబట్టి సంఘం ఏం చేస్తూ ఉన్నది అని అంటే, ఒక పాస్టర్ గారి ఫేవర్లో ఇంకో పాస్టర్ గారి దగ్గర మాట్లాడుతూ ఉంటే వారికి మధ్య వైరాన్ని పెడుతూ సంఘంను చీలికలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు విభేదాలు వారి మధ్యలో ఏర్పడ్డాయి అని మనం గమనించినట్లయితే, వారి పరిచర్య విధానాలను బట్టి వారు ఎలాగా పరిచర్య చేశారో ఆ విభాగాలను బట్టి అపోల్లోయు పౌలుయు క్రీస్తునే బోధిస్తూ ఉన్నారు. అపోల్లోయు పౌలుయు దేవుని సువార్తనే ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వారు వారు ప్రసంగిస్తున్న తీరును బట్టి ఒక్కొక్కరికి ఆకర్షించబడ్డారు. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం 24 నుంచి 28 వచనాల్లో గమనించినట్లయితే, అపోల్లో అంటే ఎందుకు కొందరికి ఇష్టమో తెలియజేయబడతా ఉన్నది. ఎందుకు అనంటే, అతను మాట్లాడేటువంటి తీరు, లేదంటే అతను ప్రసంగించేటువంటి తీరు ఏ రీతిగా ఉన్నది అని మనం గమనిస్తే, అపోస్తల కార్యములు 18:24 నుంచి 28 వచనాల్లో అతడు విధ్వంసుడిగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రావీణ్యుడై మాట్లాడుతూ ఉన్నాడు, తర్వాత వాదముతో మాట్లాడుతూ ఉన్నాడు, బహిరంగముగా ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి వారు వచ్చినా వారితో ఎట్టి వాక్యంనైనా అవలీలనగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆయన అందరినీ మెప్పించగలుగుతున్నాడు, అందరినీ మురిపించగలుగుతూ ఉన్నాడు, అందరినీ గెలవగలుగుతూ ఉన్నాడు, అందరితోనూ వాదించగలుగుతూ ఉన్నాడు. ఎవరు అపోల్లోకు ఎదురు చెప్పలేనంత ధీటుగా ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు.
పౌలు విషయంలోనికి వస్తే ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో అంటూ ఉంటాడు. పౌలు అంటాడు, నేను భయముతోనూ వణుకుతోనూ బలహీనతతోనూ వచ్చాను. పౌలు భయంతో వణుకుతో బలహీనతతో ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని వల్లరా, వీరిరువురి మధ్య భేదము ఏమిటి? అలాగని పౌలు అజ్ఞానుడా? కాదే. గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు, ధర్మశాస్త్రము నరనరాల్లో పోసినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను మీ మధ్య భయముతోనూ వణుకుతోనూ బెదురుతోనూ నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. వెరస్ అపోల్లో అయితే ధైర్యముతోనూ అదే రీతిగా అందరినీ మెప్పిస్తూ అందరినీ మురిపిస్తూ బాహాటముగా ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇందును బట్టి సంఘంలో చీలికలు వచ్చాయి. ఇందును బట్టి సంఘంలో విభేదాలు వచ్చాయి. కొందరు అంటారు పౌలు అపోస్తులుడు కాదు అంటారు, కొందరు అపోల్లోయే అపోస్తులుడు అంటారు. ఇట్టి విభేదాలను బట్టి అపోస్తులైన పౌలు వారిని గద్దిస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, ప్రియమైనటువంటి కొరింథీ సంఘమా, అపోల్లో కానీ పౌలునైన నేను కానీ కేఫా కానీ మేమందరము కూడా ఎవరము అని అంటే దేవుని దాసులము. We are the servants of God and we are the stewards in the house of the Lord. దేవుని గృహంలో మేము గృహ నిర్వాహకులము. We are somehow, we can call it as managers of the company. ఒక కంపెనీకి ఒక మేనేజర్ లాంటి వారు. We are the stewards of the house of the God. దేవుని గృహంలో మేము గృహ నిర్వాహకులము, దేవుని సేవకులము, దేవుని దాసులము. నేటి దినాలలో సంఘముల యొక్క పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటే చాలా సందర్భాలలో దేవుని ఇంటి పనిని చేయవలసిన వారు దేవుని సువార్త పనిని అనగా ఆయన చెప్పులు తుడవలసినటువంటి వారు ఆయన చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటి అని అంటే, క్రీస్తుని చూపిస్తూ దేవుని సేవ చేయవలసిన వారు క్రీస్తును చూపించకుండా తమ్ము తాము చూపించుకుంటూ సువార్త చేస్తూ ఉన్నారు నేటి దినాల్లో. ఏదైనా చేయాలి అని అంటే అక్కడ క్రీస్తు ప్రభువారి ఫోటోలు కనిపించవు, లేదంటే క్రీస్తు ప్రభువారి వాక్యాలు కనిపించవు. పెద్ద పెద్ద బ్యానర్లు ఉంటాయి, వారిపైన ఎవరు కనపడతారంటే కేవలము పలానా సేవకుడు, పలానా సేవకుడు, వీరు మాత్రమే. ప్రియ దేవుని సంఘం అనేటి సంఘం యొక్క పరిస్థితులు ఇటు రీతిగా ఉన్నాయి. అయితే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మేము కేవలము దేవుని దాసులము, మేము కేవలము దేవుని గృహ నిర్వాహకులము. కాబట్టి మనమందరము కూడా కలిసి ఏకముగా ఉందాము, మనమందరము కూడా కలిసి ఏకముగా ఉందాము అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు మీలో కక్ష లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఐఎమ్ బెగ్గింగ్ యూ, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మమ్మల్ని విడదీయకండి. మేము వేరు వేరే సేవలు చేయట్లేదు, ఒక్కరి కోసమే పనిచేస్తున్నాం. అది నజరేయుడైన క్రీస్తు యేసు కొరకు పనిచేస్తున్నాం, ఆయన కొరకు మాత్రమే పనిచేస్తున్నాం. కాబట్టి మా మధ్య విడదీయకండి, మమ్మల్ని వేరుగా చూడకండి. మేము కేవలము దేవుని దాసులము, మేము కేవలము దేవుని దాసులము, ఆయన పనివారం మాత్రమే, మేము ఇంకెవరం కాదు. ఆయన గృహంలో గృహ నిర్వాహకులం మాత్రమే, మేము ఇంకెవరం కాబట్టి మమ్మల్ని దయచేసి విడదీయకండి. డు నాట్ సెపరేట్ us. అపోస్తలుడైన పౌలు చాలా కరాఖండిగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఆయన అంటూ ఉన్నాడు కదా, మా పరిచర్య
మా పరిచర్య మా నమ్మకత్వం మీద నిలబడుతూ ఉన్నది. మేము దేవుని సేవలో ఎంత నమ్మకంగా నిలబెడుతున్నామో దాన్ని బట్టి మా పరిచర్య ఫలాలు మేము పొందుకుంటాం. దేవుడు మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన రాజ్య మర్మములు తెలియజేసేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చాడు. కాకపోతే మా పరిచర్య దేనితో కొలవబడుతుందంటే మా నమ్మకంతో కొలవబడతా ఉంది. కాబట్టి మా మధ్య మీరు విభేదాలు తీసుకురాకండి. మరొక మాట తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, మాకు తీర్పు తీర్చకండి. ఎందుకనంటే తీర్పు తీర్చేవాడు ప్రభు అయిన దేవుడు మాత్రమే. మీరు బాగా చెప్తున్నారు, మీరు బాగా చెప్పట్లేదు, మీరు బాగా మాట్లాడుతున్నారు, మీరు బాగా మాట్లాడట్లేదు. మా మధ్య తీర్పు తీర్చకండి. ఎందుకనంటే మా సేవలో మా నమ్మకత్వాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవుడే చూస్తున్నాడు. తీర్పు తీర్చేవాడు ఆయనే. కాబట్టి మా మధ్య విభేదాలు తీయకండి. మీరు కూడా ఎవరికి తీర్పు తీర్చకండి. ఎందుకనంటే ఒకానొక దినం రాబోతూ ఉన్నది. చీకటిలో మీరు ఆలోచించిన ఆలోచనలు, చీకటిలో చేయబడిన కార్యములన్నీ వెలుగులోనికి రాబోతూ ఉన్నాయి. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ లైట్. ఒక దినమున గొప్ప వెలుగు ప్రకాశించబడబోతూ ఉన్నది. చీకట్లో చేయబడిన ప్రతి కార్యములు వెలుగులోనికి రాబోతూ ఉన్నాయి. ముందొక మాట వెనకాల ఒక మాట చెప్పకండి. ఎందుకనంటే తీర్పు దినమున అవన్నీ వెలుగులోనికి వస్తాయి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ సంఘానికి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, క్రిస్మస్ కాలం అంటే ద సీజన్ ఆఫ్ టుగెదర్నెస్, సీజన్ ఆఫ్ కమింగ్ టుగెదర్. ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నానంటే, సంవత్సరం అంతా ఎక్కడెక్కడో పనులు చేస్తూ ఉంటాం, ఆయా దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాం, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సంవత్సరానికి ఒకసారి సెలవు వస్తుంది, క్రిస్మస్ వెకేషన్. అప్పుడు అందరం కూడా కలిసి మరలా తిరిగి వస్తాం కదా. సంవత్సరం అంతా చర్చిలో కనిపించం, కానీ క్రిస్మస్ వచ్చేసరికి యాక్షన్స్ నేర్చుకోవడానికి, పాటలు నేర్చుకోవడానికి, స్కిట్లు నేర్చుకోవడానికి, ఆయా కార్యక్రమాలు నేర్చుకోవడానికి నిరంతరము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే మందిరంలో మనం తిరుగుతూ ఉంటాం. ద సీజన్ ఆఫ్ కమింగ్ టుగెదర్. ఇంక ఏ కాలంలో కూడా మనం మళ్ళీ దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడం. ఈ సీజన్ ఆఫ్ కమింగ్ టుగెదర్లో మనమందరము ఏకంగా ఉందాము అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సీజన్ ఆఫ్ జాయ్లో మనందరము ఒక్క మనస్సు కలిగి ఉందాం. ఈ సీజన్ ఆఫ్ జాయ్లో మన మధ్య విభేదాలు లేకుండా జీవిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకంలోనికి వచ్చిన వారై ఆయన వీరికి 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 సెపరేట్గా ఆయన రక్షణనివ్వలేదు. అందరికీ కలిపి ఆయన రక్షణనిచ్చాడు. అందరినీ కలిపి ఆయన సంఘముగా పిలిచాడు. అందరినీ కలిపి ఆయన తన శరీరము అని పిలిచాడు. కాబట్టి మన మధ్య విభేదాలు వద్దు అని అపోస్తలుడైన పౌలు ఖండితముగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మనలో ఉండవలసిన ప్రశ్న, ఆర్ వి వన్? మనం ఒక్కటిగా ఉన్నామా? ఆర్ వి వన్? సువార్త పాఠంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ మరి ఒక ప్రశ్న, ఆర్ యూ ద వన్? మేము ఎదురు చూస్తున్నవాడు నీవేనా? ఆర్ యూ ద వన్? మేము నిరీక్షిస్తున్నటువంటి వాడు నీవేనా? పరిశుద్ధుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను తెలియజేస్తున్నటువంటి మాటలు. ఆయన చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో నుండి తన శిష్యులను యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పంపిస్తూ ఆయన అన్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తన శిష్యులను పంపి, మేము ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడవు, మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యవు నీవేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆర్ యూ ద వన్? ఆర్ యూ ద వన్? ప్రియమైన దేవుని వారలారా, అసలు నిజానికి చెప్పాలంటే
యోహాను ఈ ప్రశ్న అడగకూడదు. ఎందుకు అడగకూడదు అని అంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ లోకంలో అందరికంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించింది ఎవరనంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. 41వ వచనం 1వ అధ్యాయం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనములను వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను. అందరికంటే ముందు గుర్తించిన వాడు ఎవరునంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎలిజబెత్ గర్భంలో ఉండినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించిన వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. రెండవదిగా మనం గమనించినట్లయితే, అసలు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు పుట్టాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి కోసమే పుట్టాడు ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ప్రభువు మార్గం సిద్ధపరిచిన వాడు ఎవరు అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా 10వ వచనంలో తెలియజేయబడతా ఉన్నది. 11వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. బాప్తిస్మం ఇచ్చి యోహాను నిమిత్తమై చెప్పబడినటువంటి లేఖన భాగాలు, బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టడానికి గల కారణాలు పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, ఆర్ యూ ద వన్? మేము ఎదురు చూస్తున్నవాడివి నీవేనా? యెషయా ప్రవక్త దాదాపు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించినటువంటి ప్రవచనాలు అనేకములైనటువంటివి రాస్తూ ఉన్నారు. ఆ కన్ఫర్మేషన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తూ ఉన్నారు. ఎస్, నీవు నాకు మార్గం సిద్ధపరచడానికే వచ్చావు. మరి యొక్క సందర్భంలో మనం గమనించినట్లయితే మరింత దృఢము, మరింత బలము చేకూర్చింది యేసుక్రీస్తు ప్రభువారే మరి వచ్చిన మెస్సయ్య అని చెప్పడానికి మరింత బలాన్ని పరిశుద్ధుడైన యోహాను చూశాడు, తన కన్నులారా విన్నాడు. ఏమిటది అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనం గమనిస్తూ ఉండినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అని యోహాను సైతము ఒక అద్భుత రీతిలో ఆయన ఆలకించాడు. ఆలకించినటువంటి యోహాను స్టిల్ హీ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఆర్ యూ ద వన్? నీవేనా మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యవు? ప్రియమైన దేవుని వర్లరా, యోహాను కంటే యోహాను క్రీస్తు కొరకు పుట్టినవాడైనా, క్రీస్తు మార్గం సరళం చేయడానికి వచ్చిన వాడైనా, ఆయన సైతము అనుమానించినవాడు, ఆయన సైతము సందేహించినప్పుడు, ఇదేనా మన విశ్వాస జీవితాల్లో అనేక సార్లు నేను క్రీస్తు ప్రభువారిని అంగీకరించింది ఇది నిజమేనా? నేను విశ్వసిస్తున్నటువంటి విశ్వాసము నిజమేనా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడా? సోషల్ మీడియాలో కానీ లేదంటే ఆయా మాధ్యమాలలో క్రీస్తుకు వ్యతిరేకంగా నినాదాలు రేకెత్తుతున్నటువంటి తరుణంలో అవి వింటున్నప్పుడు నిజంగా క్రీస్తు లేడా అనేటువంటి ప్రశ్నలు మనకు తలెత్తుతూ ఉంటాయి. కానీ అలాంటి సందర్భాలలో మనము ఏమి కలిగి ఉండాలి అని అంటే విశ్వాసమును కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యూదులకు రాజుగా పుట్టినవాడు మెస్సయ్య. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఈ సందేహము ఎందు నిమిత్తమై వచ్చింది అని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో నాటి
యూద సమాజం అంతా కూడా మెస్సయ్య ఎలా వస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే, ఒక రాజుగా వస్తాడని, దేవుని సర్వ సైన్యాధ్యక్షుడిగా ఈ లోకంలోనికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను 3వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం 10వ వచనం నుంచి 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో గొడ్డలు చెట్టు వేరున నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి తీగె ఆయన నరికి అగ్నిలో పారవేస్తాడు. కాబట్టి జడ్జ్మెంట్ ఇప్పుడే వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రావడం, మెస్సయ్య రావడంతోనే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. ఆయన మరి చెట్లను మరి దేవునికి ఇష్టమైనటువంటి వారిని, దేవుని పని వారిని ఆయన తన పనిలో ఉపయోగించుకుంటాడు, పనికి రాని వారిని ఆయన అగ్నిలో కాల్చివేస్తాడు అనేటువంటి నిరీక్షణ కలవారే వారు బ్రతుకుతూ ఉన్నారు. మెస్సయ్య ఏదో ఒక ప్రధాన యాజకుడిలాగా, లేదంటే ఏదో ఒక ప్రవక్తలాగా, లేదంటే ఒక దేవదూతలాగా వస్తాడని వారు అనుకోవట్లేదు. మెస్సయ్య వస్తే ఒక సైన్యాధ్యక్షుడిగా వస్తాడు, మెస్సయ్య వస్తే ఒక నాయకుడిగా వస్తాడు, గొప్ప విప్లవాన్ని రప్పిస్తాడు, రోమా ప్రభుత్వాన్ని నాశనం చేసి ఇక ఎన్నటికి ఓటమి లేనటువంటి స్వేచ్ఛ జీవితాన్ని మాకు అనుగ్రహిస్తాడు అనేది యూదుల విశ్వాసం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా రాలేదు, అలా కనిపించట్లేదు. అందుకనే పరిశుద్ధుడైన బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఈ ప్రశ్న వచ్చింది. కానీ దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని సమాధానాన్ని ఇస్తూ తన శిష్యులకు ఇటు రీతిగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యేసు వారిని చూచి 4వ వచనం, మీరు వెళ్ళి మీరు విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడని చెప్పాను. ఏంటవి విన్నవి, ఏంటవి కన్నవి? గ్రుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠిరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. మెస్సయ్య వచ్చినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయని ప్రవచనాలు రాయబడ్డాయి. ఇదిగో ఇవి మెస్సయ్య వచ్చిన దానికి గుర్తులు. అప్పటి వరకు స్వస్థతలు లేవు, అప్పటి వరకు చనిపోయిన వారు తిరిగి బ్రతకటం లేదు, కుష్ఠిరోగులు ఊరి వెలుపలనే ఉండిపోయి అక్కడే చనిపోయి ఎవరికి సంబంధం లేనటువంటి వారుగా ఉండిపోయేవారు. గ్రుడ్డివారు వారు కన్నులు లేవు, చెవిటివారు చెవులు లేక. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, చెవిటివారు వింటున్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు. 6 ప్రత్యేకమైన విషయాలు, 6 సూచనలు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వారికి చూపిస్తూ ఉన్నాడు. ఇవి ప్రవచనాత్మకమైనవే. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనాన్ని, 35వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలను, 61వ అధ్యాయము 1వ వచనాన్ని, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనాన్ని, 42వ అధ్యాయం 7వ వచనాన్ని, అదే రీతిగా 42వ అధ్యాయం 18వ వచనాన్ని, ఈ వచనాలను మనం చూస్తూ ఉంటే ఇదే లేఖనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. గ్రుడ్డివారి కన్నులు తెరవబడెను, చెవిటివారు చెవులు విప్పబడెను, మూగవాని నాలుక పాడుచుండెను. ఈ లేఖనాలు మనం గమనిస్తూ ఉండినప్పుడు ప్రియమైన దేవుని వల్ల యోహానుకు ఒక నిశ్చయితను దేవుడిస్తూ ఉన్నాడు, యోహానుకు ఒక కన్ఫర్మేషన్ దేవుడిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇదే నేనే ఈ లోకంలోనికి వచ్చిన మెస్సయ్యను, ఇదిగో ఇవే సూచనలు. యోహాను అడిగిన ప్రశ్నకు, ఆర్ యూ ద వన్ అని అడిగిన ప్రశ్నకు, ఎస్ ఐ యామ్ ద వన్ అని క్రీస్తు ప్రభువారు జవాబిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆర్ యూ ద వన్ అని నీవు కానీ ప్రశ్న అడిగితే దేవునిని, ఎస్ నీ జీవితాలలో నేను ఎన్ని అద్భుతాలు చేశానో జ్ఞాపకం చేసుకో, నేను నీ జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశానో జ్ఞాపకం చేసుకో, ఎన్నిసార్లు నిన్ను మరణ ఛాయి నుంచి విడిపించానో జ్ఞాపకం చేసుకో, ఎన్నిసార్లు నీవు శోధనలో పడిపోకుండా నిన్ను తప్పించానో జ్ఞాపకం చేసుకో,
ఎన్నిసార్లు నీ జీవితము పతనావస్థలోనికి చేరినప్పుడు, నీ కళ్ళు కన్నీటితో నిండినప్పుడు, ఎన్నిసార్లు నీ దుఃఖమును తీర్చి నీ సంతోషకరమైన ఉదయాలను నీకు ఇచ్చానో జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ నీవి దినాన ఆర్ యూ ద వన్ లార్డ్ అని ప్రశ్నిస్తూ ఉంటే, జీసస్ సేస్ ఎస్, ఐ యామ్ ద వన్. నేనే నీ రక్షకుడిని, నేనే నిన్ను విమోచించిన వాడిని, నేనే నిన్ను సంరక్షిస్తున్న వాడిని, నేనే నిన్ను కాపుదల కాస్తున్న వాడిని, నేనే నిన్ను నిత్య రాజ్యానికి చేర్చేవాడిని అని పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినాన ఈ 2 లేఖనాలను మనం గమనిస్తూ ఉండినట్లయితే, ఈ 2 లేఖనాలను మనం ఆధారం చేసుకుని మనం గమనించినట్లయితే, మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ పాఠాల్లో అని అంటే, డు నాట్ జడ్జ్, ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఎందుకనంటే దేవుడు తాను చేయవలసినటువంటి కార్యములను తన సమయోచితమైనటువంటి అనుకూలమైనటువంటి కాలంలో ఆయన అందరినీ సమృద్ధిపరిచేటువంటి దేవుడు, అందరికీ తన విమోచననిచ్చేటువంటి దేవుడు. కాబట్టి మనము ఎవరిని జడ్జ్ చేయకుండా మనం ఉండాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జడ్జ్ చేయకుండా మరి మనమేం చేయాలి? ఆర్ యూ ద వన్ అని అడిగేమో, ఇప్పుడు మనమేం చేయాలి? లెట్స్ బీ ద వన్. ఎలాగా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం నుండి 36వ వచనం వరకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఇక్కడ తెలియజేయబడతా ఉన్నాయి. మనం ఒక్కటిగా చేరి ఏం చేయాలి? మనం ఒక్కటిగా ఉండి మనం చేయవలసినటువంటి కార్యాలేంటి? క్రీస్తు ప్రభువే మనల్ని విమోచించిన వాడిని తెలుసుకొని మనం చేయవలసినటువంటి కార్యాలేంటి అని మనం గమనిస్తే 32వ వచనం నుండి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం నుండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడిరుదురు. గొల్లవారు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి చేతి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున క్రిస్మస్ సంబరాలలో, ఈ సంతోషంలో, ఈ సంబరంలో చేరి వచ్చిన మనమందరము విభాగాలుగా కాదు, లేదంటే విడివిడిగా కాదు, ఎలాగంటే ఏకముగా కూడి వచ్చి చేయవలసిన కార్యాలు ఏంటి అని అంటే, పరదేశులుగా ఉన్నవారిని ఆదుకోవడం, ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టడం, దప్పికగా ఉన్నవారికి దాహమునకు ఇవ్వడం, దిగంబరులుగా ఉన్నవారికి వస్త్రములు ఇవ్వడం, రోగులైన వారికి మన చేయూతనివ్వటము మనం చేయవలసినటువంటి కార్యములని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, యాజ్ ఏ క్రిస్టియన్, క్రైస్తవునిగా క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ ఆనందాలు మనకును మన ఇంటి వారికి పరిమితం చేసుకుంటూ, మనకును మన గృహములకును పరిమితం చేసుకుంటూ ఉండిపోకుండా, క్రీస్తు మన కోసం వచ్చిన వాడని, హీ ఈజ్ ద వన్ అని మనం గ్రహించి, ఆయన సర్వజనుల కొరకు వచ్చాడని మనం గ్రహించి,
సర్వలోకానికి సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడని మనం తెలుసుకున్నాం. ఆ సంతోషాన్ని అందరికీ పంచడానికి ఈ క్రిస్మస్ కాలంలో మనం ప్రయత్నం చేద్దాం. ఎలాగ ప్రయత్నం చేయాలి అని అంటే, ప్రియమైన దేవుని వల్ల లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. బీదలను ఆదుకున్నట్టులోను, బీదలను కటాక్షించుటలోను, బీదల కొరకు మన చేయూతనివ్వటంలోను, దీనులుగా ఉన్న వారిని మనం కనికరించటంలోను మన చేయూతనిద్దాం. ఈ పండగ సందర్భంలో, ఈ పండగ సమయాలలో ఒక్కటిగా చేరి, ఒక్కటిగా కూడి మనం దేవునిని ఆరాధించడం మాత్రమే కాదు, అనేకులు ఈ పండుగలో సంతోషించేవారుగా, మన కుటుంబ పక్షాన, మన వ్యక్తిగతంగా ఎవరో ఒకరు మన కుటుంబాన్ని బట్టి, మనల్ని బట్టి సంతోషించేవారుగా ఉండునట్లు చూసుకుందాం. అప్పుడు అంటాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా అని పిలుస్తాడు. ఈ క్రిస్మస్ సంతోషము, ఈ క్రిస్మస్ సంబరము మనకు మాత్రం పరిమితం చేసుకుంటే మనం తండ్రి చేత ఆశీర్వదించబడలేం. ఈ సంతోషాలు మన గృహాల్లో నిలవలేవు. కాబట్టి ఈ క్రిస్మస్ సంతోషంలో, ఈ క్రిస్మస్ సంబరాలలో మనము వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను సమాజానికి ఉపయోగపడదాం. సమాజానికి మేలు చేయటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన నిశ్చయతను, తన యొక్క వాగ్దానములను మన జీవితాల్లో నెరవేర్చి నేను రక్షించడానికి వచ్చిన వాడను, నేనే ఈ లోకంలోకి వచ్చిన మెస్సయ్యను అని తెలియజేస్తూ తన కార్యములను మన జీవితాల్లో బయలుపరుస్తారు. ప్రియమైన దేవుని వల్లరా, చివరిగా నేను ఒక మాటను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. Let's become one because He is the one, and for Him let's be the one. మరలా చెప్తా ఉన్నాను, let's become one because He is the one, and for Him let us all be the one. మనందరము ఏకమవుదాం. ఎందుకనంటే ఆయన కొరకు మనం ఏకమవుదాం. ఎందుకనంటే ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఆయన నిమిత్తమై మనం ఏకమవుదాం. ప్రియమైన దేవుని వర్లరా, చివరిగా ఈ కీర్తన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ కాలంలో 113వ కీర్తన, సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి అనేటువంటి కీర్తన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరి చరణాన్ని పాడుకుందాం. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను, చూపకపోయిన